తెలుగుదేశం పార్టీలో తన సొంత టీంని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో టీడీపీ అధ్యక్ష కార్యదర్శులను ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. యువ నాయకత్వం పేరుతో మొత్తం లోకేష్ టీంతో నింపేసినట్లు ప్రచారం నడుస్తోంది. సీనియర్లను కాదని, వారి సిఫారసులను కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చారు. దీని వెనుక లోకేష్ మార్క్ ఎంపిక ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యవర్గ నియామకంలో కొత్త ఈక్వేషన్స్ తెరపైకొస్తున్నాయి. భవిష్యత్ రాజకీయాలను అంచనా వేసుకుని లోకేష్ ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడ నియామకం జరిగినట్లు తెలుస్తోంది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పనబాక లక్ష్మి, డాలర్స్ దివాకర్ రెడ్డి నియమితులయ్యారు. అయితే గత కొంతకాలంగా డాలర్స్ దివాకర్ కు టీడీపీలో ప్రాధాన్యం పెరుగుతోంది. దీనికి కారణం నారా లోకేష్ తో ఉన్న సాన్నిహిత్యమని తెలుస్తోంది. డాలర్స్ దివాకర్ స్వల్పకాలంలో ఎదగడంపై కూడా టీడీపీలోనే అసహనం వ్యక్తమవుతోంది. చంద్రగిరి నియోజకవర్గానికి చెందినవారు డాలర్స్ దివాకర్ రెడ్డి. ఇప్పటికే ఆయనకు తుడా చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. రానున్న రోజుల్లో చంద్రగిరి టీడీపీలో నాయకత్వ మార్పుకు సంకేతమని సొంత పార్టీలో చర్చ మొదలైంది. ఎమ్మెల్యే కావాలి అనేది డాలర్స్ ఆశయం. ఇందుకు టీడీపీనే సరైన వేదికగా ఆయన నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో చంద్రగిరితో పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ గెలుపు కృషి చేశారు దివాకర్ రెడ్డి. ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంపై కన్నేసినట్లు ప్రచారం సాగుతోంది. మొన్న మధ్యన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యులకు టీడీపీకి అత్యంత అనుబంధంగా భావించే మీడియాలో కథనం వచ్చింది. ఎందుకో గాని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీపై వ్యతిరేకత పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ గెలవాలంటే అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ సొంత పార్టీ క్యాడర్ కోరుతోంది. అయితే ఆ ప్రచారం వెనుక లోకేష్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి టికెట్ డాలర్స్ దివాకర్ రెడ్డికి మరింత దగ్గర చేసే ప్రయత్నంగా ప్రచారం నడుస్తోంది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియోజకవర్గాన్ని డాలర్స్ దివాకర్ రెడ్డికి ఇచ్చేందుకు లోకేష్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఆ ప్రచారం ఎంత నిజముందో చూడాలి.